జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు కొన్ని పార్టీలు ఏదైతే కృష్ణా నది పుష్కర ఘాట్లో మత మార్పులు జరుగుతుందాన్ని ఖండించి దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చారు. దాన్ని మీ సాధు పరిషత్ కానీ, హిందూ ఐక్య వేదికలు కానీ ఇలాంటివి ఎలా ఎలా స్పందిస్తే దాని మీద ఎలా ఖండిస్తారు మీరు? చక్కటి ప్రశ్న వేశారు మీరు. ముందుగా మత మార్పిడి అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. మతం ఏమిటి, ధర్మం ఏమిటి, దీనికి ప్రధానం ఏంటంటే అర్థాలు తెలియక ఈరోజు కొట్టు చూస్తున్నారు. మతము అంటే మానవుడు ఏర్పాటు చేసుకుందా అని మతం అంటారు. ధర్మము అంటే విశ్వ మానవాళి ఆచరించేది ధర్మం. ధర్మానికి మతంతో సంబంధం లేదు. ఏ మతం వాడైనా ధర్మం ఆచరించాలి, ఏ మతం వాడైనా ధర్మాన్ని ఆచరించాలి. మతము కొంతమంది కూర్చుంటూ కొంతమంది సమావేశపరిచి ఏర్పరచుకుందాన్ని మతం. అసలు మత మార్పిడి ఒకటి చేయడం ఏంటి, ఒకటి అవడం ఏంటి? ఇప్పుడు ఒక తల్లి తండ్రికి పుట్టాడు ఒక బిడ్డ, వాడిని అమ్మా నాన్నని పిలుచుకుంటున్నాడు. మనం వాడికి పిలిచి రేపటి నుండి నువ్వు అమ్మా నాన్నగా పిలవద్దంటే ఒప్పుకుంటాడా? అదేవిధంగా ఏ ధర్మంలో పుట్టావో, ఏ మతంలో పుట్టావో, ఎవరైతే నీకు తల్లి తండ్రి ఉన్నారో నువ్వు దాని తాలూకా కట్టుబాట్లు, దాని తాలూకా సంస్కారానికి, దాని తాలూకా పద్ధతులకి తన జీవితం ధారపోయాలి. దానికి మీరు ఆ పద్ధతులు విడిచిపెట్టి వస్తున్నారు. విడిచిపెట్టి మత మార్పిడి అంటే హిందూ ధర్మంలో, హిందూ సంస్కృతిలో పుట్టిన వాడికి వేరే మతానికి వెళ్తున్నాడు అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఉత్కృష్టత వాడికి తెలియదు. వాడి తల్లిదండ్రులు చెప్పలేదు. వాడి తల్లిదండ్రులు సరైనటువంటి జ్ఞానాన్ని వారికి కలిగించలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మతము అనేది ప్రత్యేకంగా ఒకరు మార్పిస్తే మార్పించేది కాదు. అది ఆ వ్యక్తికి ఏవైనా స్వయంగా ఏదైనా ధనాపేక్ష కానీ, వస్తుపేక్ష కానీ ఏదైనా విషయం ఉంటే ఆయన మార్పిడి అవుతున్నాడు తప్ప ఆయనకి మనసులో నుండి వచ్చి నేను ఈ మతానికి వెళ్ళాలని ఎవరు వెళ్ళట్లేదు. ఎవరైనా ఉద్యోగం ఇస్తాము అంటే ఆ మతానికి వెళ్తానంటున్నాడు. ఎవరైనా పొలం రాస్తామంటే ఆ మతంకి వెళ్తానంటే ఆర్థికపరమైన సంబంధాలకి తాత్కాలికంగా మారుతున్నారు తప్ప ఎవరు అంతరాత్మ నుండి వచ్చి మారిన వారు ఎవరూ లేరు. ఇప్పుడు కొన్ని హిందూ ధార్మిక సంస్థలు ఈ వినాయక చవితి విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని విషయాల్లో ఇది చర్చుల దగ్గర పర్మిషన్లు, చర్చిలకి మైకులు వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు, మసీదులకి వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు, మా వినాయకుడు మండపాలు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఎందుకు ఇవ్వరు అని మొన్నటి వరకు కొన్ని ఉద్యమాలు జరిగాయి. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? సనాతనంగా వస్తున్నటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో దాన్ని తూచా తప్పక పాటించాలి. అయితే ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా ఉన్నట్టయితే దానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, నిబంధనలు దానికి లోబడి మనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు హిందూ దేవాలయాలు, హిందూ సంబంధించిన పండగలకి అంటే వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, మనం రోడ్ల మీద విగ్రహాలు అయి పెడుతూ ఉంటారు. దానికి ప్రభుత్వం దగ్గర పర్మిషన్ అవసరం అంటారా? ప్రభుత్వం దగ్గర పర్మిషన్ అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు ఇటువంటి భయంకరమైనటువంటి కరోనా వ్యాధి ఎప్పుడు రాలేదు. మీరు నేను పుట్టిన తర్వాత రాలేదు. అంతకుముందు ఎప్పుడో 1900 ఏదో కలరా ఏదో వచ్చిందంట. దానివల్ల ప్రపంచ ఇప్పుడు కలరా కానీ, చికెన్ గున్యూ కానీ, డెంగ్యూ కానీ ఇలాంటివన్నీ అలాంటి ప్రమాదకర వ్యాధులే. దానికన్నా తీవ్రమైనది ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటాడేది. దానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా నిబంధనలు పాటించడని చెప్పి ఇప్పుడు కూడా మీ దగ్గరికి రావాలన్నా మాస్క్ వేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వెళ్తే మాస్క్ వేసుకోవాలి. నిబంధనలు అయితే ఉన్నాయి. నిబంధనలు పాటిస్తూ మీ తాలూకా మత సంబంధమైనవి, ధర్మ సంబంధమైనవి పండగలు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఊరట కలిగించాలి. అంటే ఇది ఏకపక్ష ధోరణి అంటారా? ఏకపక్ష ధోరణి అంటే నేను ప్రధానమైన సమస్య అదే నేను చెప్తున్నాను. ఎవరి ధర్మానికి సంబంధించినటువంటి పండగలు ఏవైతే ఉన్నాయో ఆ పండగలు వారు చేసుకుంటూ ప్రస్తుతము సమాజంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి భయంకరమైన వ్యాధి కరోనా ఏదైతే ఉందో దాని నిబంధనలు పాటిస్తూ చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం వారు జీవో ఇవ్వాలి. కానీ చెయ్యకూడదు అని ఇస్తే అది ఒక మతానికి సంబంధించి అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాల నుండి కోట్లాది సంవత్సరాలు చేసినటువంటి పండుగలు చేస్తూ ఒకసారి మానేయాలంటే వాళ్ళు ప్రాణమైన విడిచిపెడతారు, కానీ ఆ పండుగలు విడిచిపెట్టరు. అందులో హిందువులకి ఆదిదేయం గణపతి. గణపతి లేనిది ఏ పూజ లేదు. వారి పూజ వద్దంటే ఎలాగవుతుంది? మరి దానికి తగ్గట్టు ప్రభుత్వం వద్దన్న ప్రభుత్వానికి మించినటువంటి న్యాయస్థానం ఉంది కదా, వారు చేసుకోమని చెప్పారు కదా. దాని గురించి మీరు న్యాయస్థానానికి ఏమైనా పిటిషన్ ఏమైనా జరిగిందంటారా?
నేనైతే పిటిషన్ వేయలేదు, కానీ ధర్మ సంఘాలన్నీ మా తాలూకా ప్రతినిధులు అంతా వేశారు. ఆ వేసిన తగ్గట్టు కోర్టు వారు స్పందించి చక్కగా నిబంధనలు పాటించుకుంటూ పండుగలు చేసుకోమని ఇప్పుడు చెప్పారు. కేరళ రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక మతస్థులు, అవును, మా జిల్లా మొత్తం మేమే అధికంగా ఉన్నాం, ఇక్కడ ఓన్లీ మా మతానికి సంబంధించిన పండగలే జరగాలి, ఇతర మతస్థులు ఎటువంటి పండుగలు చేసుకోకూడదు అని చెప్పి అక్కడ కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అవును. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఈరోజు అదే పరిస్థితి వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. అక్కడ హిందువుల మీద దాడులు